హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ క్లాస్లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఆ క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని కంపెనీ కోడ్కి ఎలా అసైన్ చేయాలో చూద్దాము. అది టీ కోడ్ వచ్చేసి OBC5 అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ SAP FICO తెలుగులో నేర్చుకుందాము అనుకుంటే కనుక ఆన్లైన్ క్లాసుల కోసం ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ లేదా కాల్ చేయండి. ఇప్పుడు ఆ కాన్ఫిగరేషన్ మనం ఎలా అసైన్ చేయాలో చూద్దాం. మనం కంపెనీ కోడ్కి టీ కోడ్ OBC5 నేను ఇచ్చాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అసైన్ చేయాలి కాబట్టి నేను పొజిషన్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మన కంపెనీ కోడ్ అనేది ఇస్తున్నాను, KS66 మన కంపెనీ కోడ్. కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ మన ఫీల్డ్ స్టేటస్ లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వాలి అనమాట. లేదు అనుకుంటే కనుక డ్రాప్ డౌన్ చేసి ఫైండ్ బటన్ పైన క్లిక్ చేసి ఫీల్డ్ స్టేటస్ గుర్తుంటే ఇవ్వచ్చు. లేదు అనుకుంటే కనుక నేను కంపెనీ కోడ్ ఇస్తున్నాను, నాకు అది ఫీల్డ్ స్టేటస్ గుర్తులేదు, అలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి KS6V అనేది మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఇదిగోండి మన కంపెనీ కోడ్. లాస్ట్లో మన కంపెనీ కోడ్ ఇస్తే ఇది మనది అని తెలుస్తుంది కాబట్టి నేను అలా ఇస్తున్నాను. ఇప్పుడు ఎంటర్, సేవ్, కంటిన్యూ చేస్తున్నాను. ఇదిగోండి డేటా వాస్ సేవ్డ్. ఇలా అసైన్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇది మనది. ఇదిగోండి COCD అంటే కంపెనీ కోడ్, అలాగే కంపెనీ నేము. ఆ కంపెనీ హైదరాబాద్లో ఉంది. అలాగే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనమాట. ఇది కంపెనీ కోడ్కి ఇలా అసైన్ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే, ఇప్పుడు క్లాస్ అయితే ఇది. ఓకే.